ఇప్పుడు ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ కాలింగ్ని కట్ చేసి ఫర్ లూప్లో పెట్టాను, ఈ మధ్యలో పెట్టాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫర్ లూప్ అనేది కూడా ఒక ఫంక్షన్ లాంటిదే. ఓకే, ఈ ఫర్ లూప్ ఇప్పుడు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తుందంటే 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకంటే ఇనిషియల్ వాల్యూ 0, వాల్యూ 10 కంటే తక్కువ ఉన్నంత వరకు ఇటరేట్ అవుతూనే ఉండాలి. ఈచ్ ఇటరేషన్లో వాల్యూ ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే I++ అంటున్నాం అంటే ఇంక్రిమెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే వాల్యూ 0 ఫస్ట్ ఇటరేషన్లో, సో 0 అనేది 10 కంటే తక్కువ కనుక ఫస్ట్ టైం ఇటరేట్ అవుతుంది. ఫస్ట్ టైం ఇటరేట్ కాగానే వాల్యూ ++ ఒకటి పెరుగుతుంది. అంటే I1 అనేది 10 కంటే తక్కువే కనుక సో మరలా ఇటరేట్ అవుతుంది. అలా 9 టైమ్స్ 10 టైమ్స్ 10th టైంలో వాల్యూ 10 అవుతుంది. 10 కాదు. సో కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో లూప్ టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో మొత్తం మీద ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది లూప్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి ఈ ఫంక్షన్ కాల్ జరుగుతుంది. లోపల ఏం రాసినా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అంటున్నాను. సి 10 టైమ్స్ ఒకేసారి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. సో డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ సినారియోస్లో ఫంక్షన్ని కాల్ చేసే విధానం ఈ విధంగా ఉంటుంది. ఓకే, పారామీటర్స్, ఫంక్షన్ పారామీటర్స్. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ పారామీటర్స్ ఏంటో చూస్తాం. ట్రేస్లో ఏమీ లేదు. ఈ ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా, నేమ్ పక్కన ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ బ్రాకెట్స్ అక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ మీరు ఏదైనా పారామీటర్స్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు చూస్తాం పారామీటర్స్ అంటే ఏంటో. ఈ బ్రాకెట్స్ లోపల సపోజ్ ఏ, ఓకే, ఏ అనేది ఒక రిఫరెన్స్, జస్ట్ లైక్ ఎ వేరియబుల్ డిక్లరేషన్కి ఇక్కడ ఉన్న మైన్యూట్ డిఫరెన్స్ ఏంటంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు వేర్ అనే కీవర్డ్ వాడతాం. తర్వాత ఆ వేరియబుల్కి డేటా టైప్ను ఎటువంటి డేటా టైప్ అనేది చెప్తాం. తర్వాత వేరియబుల్లోకి ఒక వాల్యూని అసైన్ చేస్తాం. తర్వాత కోలన్ అప్లై చేస్తాం. వేరియబుల్స్ అనే లెసన్స్ ఇవన్నీ తెలుస్తాయి. ఆల్రెడీ మీకు వేరియబుల్స్ని ఎట్లా అసైన్ చేయాలో తెలిస్తే దట్స్ ఓకే. బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు వేర్ అనే కీవర్డ్ ఏ, ఓకే, కోలన్. ఈ వేరియబుల్ డేటా టైప్ ఏంటి? సపోజ్ ఇది నెంబర్ డేటా టైప్ అనుకోండి, NU నెంబర్ డేటా టైపు. ఓకే, తర్వాత దీంట్లోకి వాల్యూ ఏమైనా అసైన్ చేయాలా? సపోజ్ 2 అంటున్నాను. అంటే ఏలో ఇప్పుడు ఎంత ఉంది? 2. ఏలో ఏ వాల్యూ ఎంత అంటే 2. ఆ తర్వాత స్టేట్మెంట్ టెర్మినేషన్. ఈ స్టేట్మెంట్ ఎంతటితో క్లోజ్ చేస్తున్నాం. సో సెమికల్ని వాడతాం. ఇదంతా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు. అయితే ఇక్కడ కూడా లైక్ ఆ విధంగానే వాడతాం. కోలన్, డేటా టైప్ ఏంటి? నెంబర్ డేటా టైప్. అంతే. ఇక దానికి వేర్ కీవర్డ్ వాడటం కానీ, వాల్యూ అసైన్ చేయటం కానీ, కోలన్ వాడటం కానీ చెయ్యం. ఓకే, ఒక పారామీటర్ తీసుకున్నాం ఇక్కడ విత్ ఇన్ ది బ్రాకెట్స్లో. సింపుల్, మీరు కన్ఫ్యూజ్గా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, నా ఫంక్షన్ కాల్ చేయాలి కదా. సో ఫంక్షన్ నేమ్ ఏంటి? టెస్టింగ్ ఫంక్షన్ నేమ్. దీన్ని కాల్ చేస్తున్నాం, ఈ మొత్తం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఈ బ్రాకెట్స్ లోపల అక్కడ నెంబర్, అక్కడ డేటా టైప్ ఏమని చెప్పాము? ఏ అనేది ఏంటి? ఏ కాకపోతే బి కాకపోతే సి కాకపోతే డి, మీ ఇష్టం, అక్కడ నేమ్ ఏదైనా ఇవ్వండి. ఏ అనేది ఏంటి? డేటా టైప్ ఏంటి? నెంబర్. సో ఇక్కడ 2 అంటున్నాను, ఇచ్చిన పారామీటర్ 2 కాబట్టి. క్లోజ్ ఇట్. ఇక్కడ పారామీటర్ ఇచ్చాం, ఇక్కడ వాల్యూస్ని పాస్ చేస్తాం. పారామీటర్స్కి వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. అంటే ఒకే ఒక్క పారామీటర్ ఉంది, ఇక్కడ పాస్ చేస్తున్న వాల్యూ కూడా ఒకే ఒకటి. సో దీన్ని బట్టి మీకు అర్థమైందంటే ఈ 2ని దేంట్లోకి పాస్ చేస్తున్నాం అంటే ఏలోకి పాస్ చేస్తున్నాం. నా ఏ ఈక్వల్ టు 2 అని అర్థం.
ఈ విత్ ఇన్ ది బ్రాకెట్స్ని గమనించండి మీరు. విత్ ఇన్ ది బ్రాకెట్స్ ఇక్కడ కూడా ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ ది బ్రాకెట్స్. ఇక్కడ పారామీటర్ ఒకే ఒక పారామీటర్ ఉంది, అది డేటా టైప్. అంటే డేటా టైప్ ఏంటంటే నెంబర్ డేటా టైప్. ఓకే, ఈ ఏలోకి మీరు ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇస్తారో 2 కాకపోతే 3, 3 కాకపోతే 4, ఏదో ఎనీ వాల్యూ ఇచ్చే వాల్యూ మాత్రం రిలేటెడ్ టు ది డేటా టైప్. ఏమని చెప్పాము ఇక్కడ? డేటా టైప్ వాల్యూ ఏ అనేది ఏంటి? ఏ డేటా టైప్ అని చెప్పాము? నెంబర్ డేటా టైప్ అని చెప్పాము. సో ఇక్కడ హలో వరల్డ్లో ఇంకోటి స్ట్రింగ్ వాల్యూ కానీ బులియన్ వాల్యూ కానీ ఇవ్వకూడదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో అక్కడ ఇచ్చిన డేటా టైప్ని బట్టి మనం ఇక్కడ వాల్యూ పాస్ చేయాలి. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2, రైట్? అక్కడ పారామీటర్కి మనం ఇక్కడ వాల్యూ పాస్ చేస్తున్నాం, ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, అలాగే పారామీటర్ని పాస్ చేస్తున్నాం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఏ ఈక్వల్ టు 2 నౌ. ఇంతవరకు మీకు అర్థమైందని బట్టి. సో ట్రేస్లో మనకేం కనపడాలి? అవుట్పుట్లో ఏం కాదు. ఇప్పుడు మీరు కంట్రోల్ ఎంటర్ అంటే నథింగ్. అక్కడ చూడ ఏం చెప్తుందంటే రాంగ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, ట్రేస్ రిక్వైర్స్ ఎగ్జాక్ట్లీ 1 ట్రేస్. అక్కడ పారామీటర్స్ ఇచ్చారు కానీ దాని అవుట్పుట్లో ఏం చూడలేరు అని చెప్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాను? ట్రేస్ ఏ అంటున్నాను. ఏ ఒక పారామీటర్ ఉంది, ఆ పారామీటర్ డేటా టైప్ నెంబర్ డేటా టైప్ కనుకనే మనం ఇక్కడ పారామీటర్కి వాల్యూ పాస్ చేస్తున్నాం. ఆ వాల్యూ అంతా 2. సో ఏకి ఏ ఈక్వల్ టు 2 అయింది. ఇప్పుడు మన అవుట్పుట్లో ఆ వాల్యూని, ఈ పారామీటర్ యొక్క వాల్యూని చూడాలి. సో ఏని తీసుకెళ్ళి ఇందులో పెట్టాం. అంటే ఏ ఈజ్ నథింగ్ బట్ 2. లుక్ అట్ దట్, 2. క్లియర్? అదే ఒకటి కంటే ఎక్కువ ఉందనుకోండి పారామీటర్స్, సింపుల్. దీనిలోనే ఈ బ్రాకెట్స్లోనే కామా పెట్టేసి బి అంటున్నాను. దీని డేటా టైప్ కూడా నెంబర్ డేటా టైప్. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2 పారామీటర్స్ ఉన్నాయి. పాస్ చేస్తున్న వాల్యూ అంతా ఒకే ఒకటి ఇస్తున్నాం. సో ఇక్కడ కూడా కామా 4 అన్నాను. అంటే నౌ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 4. 2 పారామీటర్స్ ఉన్నాయి, ఆ రెండింటికి మనం వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. ఓకే, ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏమంటున్నానంటే ఏ ప్లస్ బి అంటున్నాను. ఏలో ఎంత ఉంది? 2 ఉంది. బిలో ఎంత ఉంది? 4 ఉంది. ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు ఎంత? 6 అవుట్పుట్ రావాలి. 6. ఓకే, అలాగే ఇది నెంబర్ డేటా టైప్ కాకుండా స్ట్రింగ్ అంటున్నాను. స్ట్రింగ్ డేటా టైప్ ఏంటిది? ఏ అనేది స్ట్రింగ్, బి నెంబర్. బట్ ఇక్కడ ఏ వాల్యూలోకి మనం దేని పంపిస్తున్నాం? 2 పంపిస్తున్నాం. 2 అనేది నెంబర్ డేటా టైప్, స్ట్రింగ్ కాదు. సో ఇప్పుడు చూసినట్లయితే ఎర్రర్, టైప్ మిస్ మ్యాచ్. మీరు డిక్లేర్ చేసినటువంటి పారామీటర్ ఏదైతే ఉందో తదనుగుణమైనటువంటి వాల్యూస్ని పాస్ చేయాలి. ఓకే, ఇది స్ట్రింగ్, ఇది నెంబర్ డేటా టైప్. అలా కాకుండా ఇప్పుడు చూడండి, దీన్ని కూడా స్ట్రింగ్గా మారుస్తున్నాను. ఇది కూడా స్ట్రింగ్, ఏ స్ట్రింగ్, బి స్ట్రింగ్. స్ట్రింగ్ వాల్యూస్ని ఇప్పుడు పాస్ చేస్తాను. స్ట్రింగ్ వాల్యూస్ విత్ ఇన్ ది కోడ్స్ హలో వరల్డ్. ఏలో ఇది ఏ డేటా టైప్ అంటే స్ట్రింగ్ కనుక స్ట్రింగ్ వాల్యూస్ ఇస్తున్నాం. హలో, ఏ ఈక్వల్ టు హలోతో సమానం. బి కూడా స్ట్రింగ్ కనుక వాల్యూ కూడా స్ట్రింగ్ వాల్యూనే ఇస్తున్నాం. బి వాల్యూ వరల్డ్. సో ట్రేస్లో ఏం కనపడాలంటే హలో ప్లస్ బి అంటే హలో వరల్డ్. ఇక్కడ కంకాటినేషన్ జరుగుతుంది. నౌ సి హలో వరల్డ్, రైట్? వీటి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి అనుకుంటే ఏ ప్లస్ హలో, ఏ అంటే ఏంటి? హలో ప్లస్ ఈ మధ్యలో ఎంటీ స్ట్రింగ్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక స్పేస్ ఇచ్చాను. అంటే ఎంటీ స్ట్రింగ్, అక్కడ స్ట్రింగ్ ఉన్నట్టే, ఎంటీ స్పేస్ ఉన్నట్టే. అక్కడ ఎంటీ స్ట్రింగ్ హలో, అక్కడ స్పేస్ ప్లస్ బి. బి అంటే వరల్డ్. నౌ సి హలో స్పేస్ వరల్డ్. క్లియర్?
సో అక్కడ ఇచ్చిన ఫంక్షన్, అక్కడ పారామీటర్స్, వాటి డేటా టైప్స్, పాస్ చేయాల్సిన వాల్యూస్. ఇంతవరకు పారామీటర్ చూశారు, వాల్యూస్ పాస్ చేయడం చూశారు. పారామీటర్ వాల్యూస్ బై వాల్యూ పాస్ చేసేటువంటి పారామీటర్ వి బై వాల్యూ ఇవ్వచ్చు, బై రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఉదాహరణకి సో ఇవన్నీ కూడా తీసేసి ఒక పారామీటర్ ఉంచుతున్నాను. ఓకే, దీనిలో కూడా ట్రేస్లో మొత్తం తీసేస్తున్నాను. ఇందులో కూడా వాల్యూస్ ఏమి ఇవ్వట్లేదు. ఏ అనేది ఒకే ఒక పారామీటర్ ఉంది, అది స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, ఇప్పుడు ట్రేస్లో ఏ అన్నా అనుకోండి, మీరు ఇక్కడ ఈ వాల్యూ ఏది పాస్ చేస్తే అది ఏలోకి పోతుంది, అదే అవుట్పుట్లో కనపడుతుంది, రైట్? సో ఇప్పుడు స్ట్రింగ్ డేటా టైప్ కనుక హలో అంటున్నాను, హలో అవుట్పుట్ కనిపిస్తుంది. అంటే డైరెక్ట్గా వాల్యూ ఇచ్చారు. ఇక్కడ పాసింగ్ డైరెక్ట్లీ వాల్యూని పాస్ చేస్తున్నారు. అట్లా కాకుండా బై రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకి ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, వేర్ str స్ట్రింగ్ డేటా, స్ట్రింగ్ వాల్యూ, అది స్ట్రింగ్ వేరియబుల్. సో డేటా టైపు స్ట్రింగ్. ఓకే, వాల్యూని కూడా ఇక్కడ అసైన్ చేస్తున్నాను. వాల్యూ ఏంటంటే హలో. రైట్, ఇప్పుడు డైరెక్ట్గా ఇందులో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాల్యూని ఇవ్వకుండా తీసేస్తున్నాను, రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇంతకుముందు డైరెక్ట్గా ఏ అనేది స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, ఆ ఏలోకి హలో అని అసైన్ చేశాను, స్ట్రింగ్ వాల్యూ కాబట్టి ఏలోకి స్ట్రింగ్ ఏ వాల్యూ హలో అయింది. బట్ డైరెక్ట్గా వాల్యూ ఇవ్వకుండా ఇప్పుడు ఏమంటున్నానంటే str అంటున్నాను. ఇది రిఫరెన్స్, సారీ ఇందులో కాకుండా వచ్చిందా, str అంటున్నాను. యాక్చువల్గా str అంటే ఏంటి చూడండి, str అంటే ఏంటి, హలో. ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంతవరకు ఈ లైన్ చూసినట్లయితే ఒక వేరియబుల్ str అనే వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్ డేటా టైప్. దానికి వాల్యూ కూడా ఇచ్చాను, ఆ వాల్యూ ఏంటంటే హలో, రైట్? సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుందంటే ఎస్టీఆర్లో ఏముంది, వాల్యూ ఏముందంటే హలో ఉంది. సో ఇక్కడ దీని స్థానంలో హలో అని డైరెక్ట్ వాల్యూ ఇవ్వకుండా ఒక రిఫరెన్స్ ఇస్తున్నాను. ఎస్టీఆర్ అనేది రిఫరెన్స్, ఎస్టీఆర్లో ఉంది హలో ఉంది, రైట్? హలో అని డైరెక్ట్గా వాల్యూ ఇచ్చిన, అలా కాకుండా ఒక రెఫరెన్స్ ద్వారా హలో అని వాల్యూ ఇచ్చిన, రెండు ఒకటే. బై రిఫరెన్స్ ఇప్పుడు వస్తుంది, మరి బై రిఫరెన్స్. ఇప్పుడు ట్రేస్ అన్నప్పటికీ హలో వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, అయితే రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఆ వేరియబుల్ వాల్యూ ఎప్పటికీ మారదు. ఫంక్షన్ యొక్క అవుట్పుట్ మారవచ్చు కానీ రిఫరెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ మారాల్సిన అవసరం లేదు. అంటే సపోజ్ బి డేటా టైప్, నెంబర్ డేటా టైప్. దీనిలో నెంబర్ కనుక సపోజ్ 4 అంటున్నాను, బిలో ఎంత ఉంది, 4 ఉంది. సో ఇక్కడ కూడా ఇది నెంబర్ డేటా టైప్ మార్చుతున్నాను, నెంబర్ డేటా టైప్. ఓకే, సో డైరెక్ట్ వాల్యూ ఇవ్వకుండా బి అంటున్నాను, బిలో 4 ఉంది కదా. సో బి అన్న రిఫరెన్స్ ద్వారా బి అన్న డైరెక్ట్గా 4 వాల్యూ ఇచ్చిన, రెండు ఒకటే. బట్ ఇక్కడ రిఫర్ చేస్తుంది, బిలో 4 ఉంది. సో 4 దేంట్లోకి వెళ్తుంది, ఏలోకి వెళ్తుంది. ఆ ఏ అవుట్పుట్ చూపించమని ట్రేస్ స్టేట్మెంట్ రాసాం. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ఏ అని 4 కనిపిస్తుంది. వెరీ గుడ్. ఓకే, అయితే ఈ బి వాల్యూ ఏం మారదు. సపోజ్ ఇక్కడ ఏ ఇంటూ ఏ అన్నారు అనుకోండి, మరలా ఏ. ఇప్పుడు అవుట్పుట్ 4 ఇంటూ 4 ఎంత, 16. అంత మాత్రం చేత ఇక్కడ మీరు ఈ ఫంక్షన్ ద్వారా అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ రిఫరెన్స్ వాల్యూ మారదు. ఇప్పుడు బి ఎంత ఉంటుందంటే ట్రేస్లో చూడండి, బి వాల్యూ ఏమి మారదు. ఇక్కడ ట్రేస్ ఇక్కడే రాస్తాను. బి వాల్యూ స్టాండర్డ్, ఎందుకంటే ఒక వేరియబుల్లో, ఆ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత అంటే 4. బట్ రిఫరెన్స్ ద్వారా దాని అవుట్పుట్లో ఏ ఇంటూ ఏ అంటున్నాం. ఓకే, ఏ ఇంటూ ఏ అంటున్నాం. సో రిఫరెన్స్ వాల్యూ మారదు, అది ఎప్పుడు